హాయ్ అండి, అందరికీ శుభ శుక్రవారం, శ్రావణ మాసపు మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి. అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా వీలుంటే టెంపుల్కి లేదంటే ఇంట్లోనైనా భక్తిగా చక్కగా మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే అదే కొండంత బలం అండి. మనకి ఎంత చేసుకున్నాం ఎంత పెట్టుకున్నాం అని కాదు, మనకి ఉన్నంతలో ఎంత భక్తిగా చేసుకున్నామా ఎంత మనస్ఫూర్తిగా చేసుకున్నామా అని నేనైతే అలా అనుకుంటానండి. ఎవరెవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అలా చేసుకుంటారు. మనం ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేసుకుంటారు, లేనోళ్ళు లేనట్టుగా చేసుకుంటారు. ఉన్నవాళ్ళు ఎక్కువ చేసుకున్నారని మనం అలా చేసుకోవాలని ఆశపడకూడదు, లేనోళ్ళు ఇలా చేసుకున్నారని మనం కించపరచకూడదు. ఎవరైనా సరే ఒక బొట్టు పెట్టినా ఒక పువ్వు ఇచ్చినా మనకి తృప్తిగా తీసుకోవాలి, అమ్మవారే ఇచ్చినట్టుగా. అలా ఉంటేనే మనకి అమ్మవారి కరుణ కటాక్షం ఉంటుందని నేను అనుకుంటున్నానండి. నా ఉద్దేశం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదండి. చక్కగా ఎవరిని అగౌరవపరచకుండా ఉన్నంతలో లక్షణంగా చేసుకోండి, మనస్ఫూర్తిగా చేసుకోండి. శ్రావణ మాసం అందరికీ మంచి జరగాలని, అందరూ ఐకమత్యంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో సంతోషంగా తొలతోగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఇలా సింపుల్గా వేసుకున్నానండి. ఎంత వేసినా ఎంత కష్టపడి వేసినా ఒక గంట పట్టిద్దండి నాకు అక్కడ ముగ్గు వేయాలంటే, బాగా నీట్గా వేయాలంటే, కలర్స్ వేసి అలా వేయాలంటే. గంట వేసిన ముగ్గు కూడా కనీసం 2 సెకండ్స్ కూడా కళ్ళు ఇలా మూసి తెరిసేలోపే మాయమైపోద్దండి. అట్లా అయిపోద్ది. కుక్కలు వచ్చి దొల్లిచ్చేస్తాయి, వెనకాల పొట్టేళ్ళన్నీ వెళ్తుంటాయి మా ఇంటి ముందు నుంచి. ఎక్కడ కూడా గలీజ్ చేయమండి. మా ఇంటి ముందు వచ్చేసరికి గలీజ్ అయిపోతుంది. మనం వాటికి నోరు లేనివి ఎవరిని ఏమి అంటాం కాదండి. నాకు తగ్గట్టుగా నేను చెప్తున్నా. ఏంటి ఇంత సింపుల్ ముగ్గుకి ఇంత పెద్ద క్లాసులు అనుకుంటారని చెప్తున్నానండి. అంతేనండి, నేను ఎవరిని ఉద్దేశించి కాదు. దారి అన్నాక అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ట్రాక్టర్లు వెళ్తాయి, మాకు ఏమి ఎక్కువ పొల్యూషన్ లేకపోయినా ట్రాక్టర్లు వెళ్తాయి, కార్లు వెళ్తాయి, బైకులు వెళ్తాయి. ఎవరిని ఏమనట్లా. మా ఇంటి ముందుకు వచ్చేసరికి ఇరుకండి ప్లేసు. అందువల్ల ఏంటంటే ఎందుకు వచ్చింది సింపుల్గా వేసుకోవటం చాలు అని చెప్పి నేను లోపలైతే వేసుకుంటాను అమ్మవారి దగ్గర. అంతేనండి, ఇంక వేరేగా అయితే కాదు. అంత కష్టపడి మనం వేసినప్పుడు అక్కడ అది ఎంత పోతిగా ఎంత బాధ అనిపిస్తుందండి. కనీసం నేను ఇంట్లో పూజ చేసుకునేంత వరకు కూడా ఉండదన్నమాట. అందుకని ఇంకా తిరుగుతానే ఉంటుంది, రెస్ట్ ఉండదు మా వీధిలో. అంటే మా ఇంటి ముందు మాత్రమే పోతాయండి, ఇరుకు అనమాట అక్కడ ప్లేస్. అందువల్ల ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి నేను వేయలేదండి. ఇంకా అట్లయితే నా పూజా కార్యక్రమాలు చేసుకున్నానండి. ఏదో నాకున్నంతలో అమ్మవారికి నైవేద్యం చేసుకుని నా దగ్గర ఉండింది పెట్టుకున్నానండి. అమ్మవారికి కూడా పూలు చక్కగా కొనుక్కోవటానికి నాకు అవకాశం ఉండింది, ఇస్తున్నారు చక్కగా. వాళ్ళు కూడా రోజు వేరే ఆంటీ ఇంకా విడిగా పూలు ఇచ్చారు. చక్కగా జరిపించుకుంది లక్ష్మీ అమ్మవారు. ఫస్ట్ శుక్రవారం ఈ పూజ అయితే ఇట్లా జరిగిందండి. నా ఛానల్ నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. నచ్చిన వాళ్ళు తప్పకుండా అయితే చేయండి. నా వీడియోలు నచ్చితేనే ఒక కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. సర్వేజన సుఖినో భవంతు.